Welcome students, RK online classes. My name is Ramakrishna, Senior Economy Faculty. ఈ వీడియోలో ప్రధానంగా ఖమ్మం బీజీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత మేడం గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది విద్యార్థులు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం, వాళ్ళకి అవగాహన లేకపోవటం, ముఖ్యంగా 10th క్లాస్ వరకు చదువుతారు కానీ ఆ తర్వాత కాలంలో వీళ్ళకి ఈ సోషల్ స్టడీస్ మీద సరైన అవగాహన లేకపోవటం, అదే రకంగా బేసిక్స్ అర్థం అవటం కోసం ఆ తర్వాత ఎంపీసీ బైపీసీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోసం చూస్తున్నారు. వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం బేసిక్స్ మీద పట్టు కల్పించే ఉద్దేశంతో వీటిని తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చేసేది ఏంటంటే ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్, అంటే భారతదేశ ప్రణాళికా విధానం. భారతదేశ ప్రణాళికా విధానం అంటే అర్థం ఏంటంటే ఒక దేశ ప్రణాళికా విధానం ఎలా ఉంటుంది, ప్రణాళిక అవసరమా కాదా, ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటి, ఒక దేశానికి ప్రణాళిక ఉంటుందా ఉండదా, అంటే ప్రణాళిక ఉండాలి అంటే ఏ అంశాలు కావాలి మనం చూసుకున్నప్పుడు భారతదేశంలో మనం ఏం చేసామంటే 1951లో ప్రణాళికలు ప్రారంభించి 2017 వరకు నియర్లీ దాదాపు 12 ప్రణాళికలను ఒక యాన్యువల్ ప్లాన్ని, ఒక రోలింగ్ ప్లాన్ని, ఒక ప్లాన్ హాలిడేని ప్రకటించాం. ఈ మన విధానం ఈ 2017 వరకు 1951 నుంచి అనేక అంశాలను ప్రారంభించుకుంటూ అనేక విషయాల్లో మనం అభివృద్ధి సాధించవచ్చు. అంటే ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కో దాన్ని ప్రాంతించవచ్చు. అంటే అటువంటి మనం చూసుకున్నప్పుడు ప్లానింగ్ అంటే అర్థం ఏంటంటే నిర్ణీత లక్ష్యాలను నిర్ణీత కాలంలో సాధించటానికి ప్రణాళికను తయారు చేసి అమలు చేయటాన్ని ప్రణాళిక అంటారు. అంటే ప్రణాళికను ప్రారంభించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమలు చేయటం రెండో అంశం. అంటే ప్రణాళికలను అమలు చేసే విధానంలో ఎటువంటి మార్పులు సమకూర్చుకున్నామంటే ప్రణాళికలను తయారు చేయడానికి ఒక స్ట్రాటజీ ఉండాలి, వ్యూహం ఉండాలి, ఏ అంశం మీద విజయం సాధించదలుచుకున్నామో దాని మీద ఫోకస్ ఉండాలి. అప్పుడే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అందువల్ల మనం చూసుకున్నప్పుడు భారతదేశంలో ప్రణాళికలు విజయవంతమయ్యాయని చెప్పచ్చు. అంటే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, కానీ ఫెయిల్యూర్స్ కన్నా విజయాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్లంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం ఏం చేసామంటే వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ఎందుకు వ్యవసాయం ప్రాధాన్యత ఇచ్చామంటే మనం ప్రధానంగా వ్యవసాయానికి ఎందుకు ఇచ్చామంటే ఆ రోజుల్లో ప్రధానంగా లిటరసీ రేటు తక్కువగా ఉంది. ఈ లిటరసీ రేటు తక్కువగా ఉన్నప్పుడు జనాభా దేని మీద ఆధారపడి ఉంటారంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఏ చదువు లేని వ్యక్తి దేనిలో పనిచేయగలడంటే వ్యవసాయంలో పనిచేయగలడు. ఈ వ్యవసాయంలో పనిచేయగలడు కాబట్టి ఈ వ్యవసాయంలో పనిచేసే విధానాన్ని మనం చూసి దాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక రకాల నీటిపారుదల ప్రాజెక్టులు స్టార్ట్ చేసి అధిక భూమిని మనం సాగులోకి తీసుకురావడం జరిగింది. దాని ద్వారా నిరుద్యోగం తగ్గింది, పేదరికం తగ్గింది. రెండో ప్రణాళికలు ఏం చేసామంటే ప్రధానంగా మనం పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఎప్పుడైతే పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చావో ఆటోమేటిక్గా పారిశ్రామికీకరణ జరిగింది. ఒక దేశ అభివృద్ధి పరిశ్రమని ఆధారపడి ఉంది. వస్తువులు ఉత్పత్తి చేయాలి, సేవలను ఉత్పత్తి చేయాలి, వాటి నుంచి మనం అధిక ఆదాయాన్ని సాధించాలి. దాని గురించి మూడోది దీన్ని ఏమంటామంటే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ప్లాన్ అంటాం. ఎందుకు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ప్లాన్ అంటే ఈ కాలంలో చైనాతోని ఇండియాకి యుద్ధం జరిగింది, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది. మనకు ఉన్నటువంటి ప్రణాళిక వ్యయాన్ని మనతో యుద్ధాలకు ఖర్చు పెట్టాం.
ఎప్పుడే యుద్ధాలు ఖర్చు పెట్టి ఏమైంది ఆటోమేటిక్గా అభివృద్ధి జరగలేదు. దానివల్ల కూడా మనం ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏం జరిగిందంటే సహజంగా ఈ 1966, 69 మధ్య కాలంలో మనం ప్లాన్ హాలిడేని నాట్ ప్లాన్ హాలిడే ఇదా యాన్యువల్ ప్లాన్స్ పెట్టాం. ప్లాన్ హాలిడే కాదు, యాన్యువల్ ప్లాన్స్. అంటే ఎప్పుడైతే మనం ఇబ్బంది పడ్డామో మనకి ఆదాయం సరిగ్గా లేకపోవటం వల్ల మనం ఏం చేసాం, మనకి యాన్యువల్ సంవత్సర ప్లాన్ ప్రారంభించాం. వీటి ద్వారా మనం ఏం చేసామంటే వ్యవసాయం అధిక ఉత్పత్తి సాధించగలిగాం. ఈ కాలంలోనే భారతదేశం హరిత విప్లవం ప్రారంభమైంది. హెచ్ఐవి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. హైబ్రిడ్ సీడ్స్ ద్వారా ఎక్కువ ఉత్పత్తి సాధించగలిగాం. తర్వాత ఈ ప్లాన్లో ఏం జరిగిందంటే మనకి 69-74లో పేదరికాన్ని నిర్మూలించడం, ఆ తర్వాత అధిక వృద్ధిని సాధించడం అనేక అంశాలు తీసుకున్నాం. తర్వాత ఈ 74-78లో ఇక్కడ ఏంటంటే 5 సంవత్సరాల ప్రణాళిక ఉండాలి. కానీ ఈ 5వ ప్రణాళిక మీకు గుర్తుకోవాలని అంశం ఏంటంటే 1 సంవత్సరం ముందుగా రద్దయింది. దానికి కారణం అంటే శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా 2 సంవత్సరాలు ఎమర్జెన్సీలో ఉంది. ఎన్నికలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 79 దాకా ఉండాల్సిన దాన్ని 1 సంవత్సరం ముందుగా రద్దు చేయడం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ కాలంలో ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. నాబార్డుని ఎస్టాబ్లిష్ చేసాం. వ్యవసాయం కోసం నాబార్డుని ఎస్టాబ్లిష్ చేసాం. వ్యవసాయ అధిక ప్రాంతీయ వ్యవసాయానికి అధిక ప్రాంతం ఎందుకు ఇచ్చామంటే పారిశ్రామీకరణ ద్వారా సాధించేటువంటి అంశాలన్నా కూడా భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉండటం వల్ల ఒక వ్యవస్థ అభివృద్ధి కోసం ఇప్పటికే 50% ఉన్నారు. అప్పుడు ఇంకా 70-80% ఆధారపడి ఉన్నారు. వారికి ఉపాధి కావాలని చెప్పి దానికి ఇచ్చాం. ఆధారించాం మనం. ఆ తర్వాత 78-80లో ఏం చేసామంటే ఇది రోలింగ్ ప్లాన్ అంటాం యాక్చువల్గా. ఇది మనం ముందే చెప్పుకోవాలి. యాక్చువల్ చెప్పానంటే ఇది 1978-80 దాని తర్వాత వచ్చింది మనకు 6వ ప్లాన్ అనమాట. తర్వాత ఇంకో అంశం ఏంటంటే 7th ప్లాన్. ఈ 7th ప్లాన్లో మనకి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఫ్యూచర్లో ర్యాపిడ్గా ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందాలని లిటరసీ కావాలని చెప్పి ఈ టైంలో NLM అంటే నేషనల్ లిటరసీ మిషన్ ప్రారంభించాడు. ఈ నేషనల్ లిటరసీ మిషన్ ద్వారా అధిక ప్రాముఖ్యత సాధించేటువంటి అంశాలను ప్రధాన అంశం ఏంటంటే రాబోయే కాలంలో భారతదేశ ప్రజలు సాంకేతిక రంగాలను ఉపయోగించాలి అంటే వారికి విద్య ఉండాలి, ప్రాథమిక విద్య ఉండాలి. ప్రాథమిక విద్య లేకుండా అభివృద్ధి చెందరు. అంతకుముందు డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉండేవి. మనకి జడ్పీ స్కూల్లో ఎక్కువ డ్రాప్అవుట్స్ ఉండేవి. 7th క్లాస్ పబ్లిక్ ఉండేది. ఎక్కువ మంది 7th క్లాస్లో ఫెయిల్ అయ్యి మళ్ళా చదివేవాడు కాదు. ఆలోచన చేసాం మనం. అప్పుడు ఏం చేసామంటే ఉచిత నిర్బంధ విద్యను పెట్టాం. ఉచిత నిర్బంధ విద్య అంటే అర్థమేంటంటే చదువుకోవాలి, బడికి రావాలి, తప్పకుండా బడికి రావాలి, 10th క్లాస్ వరకు చదివి తీరాల్సిన సిస్టమ్ పెట్టాం. ఇక్కడికి వచ్చేసరికి మనకేం జరిగిందంటే ఈ 91లో ప్లాన్ హాలిడే చెప్తాం. ఈ 92 ఈ ప్లాన్ హాలిడే ఎందుకు పెట్టామంటే ఎప్పుడైతే మనకి ప్రధానంగా 3 ప్రధానమంత్రులు మారారో పాలన మీద అస్థిరత ఏర్పడింది. ఈ అస్థిరత ఏర్పడటం వల్ల 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. 1991కి వచ్చేసరికి అనేక విధానాలు వచ్చినాయి. అప్పుడు ఏం చేసామంటే 1991లో ఎల్పిజి ప్రారంభించాం. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇక్కడ ప్రారంభం. ఇక్కడి నుంచే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మార్పు చెందుతూ వచ్చింది. వేగవంతమైన మార్పు ఎప్పుడు చెందిందంటే 1997తో వేగవంతమైన మార్పు వచ్చింది. ఎప్పుడైతే ప్రైవేటీకరణ ప్రారంభించావో, ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ స్టార్ట్ చేసావో, ఎప్పుడైతే నువ్వు యొక్క లిబరలైజేషన్ అంటే సరళీకరణ ప్రారంభించావో దీని నుంచి అనేక చట్టాలను మార్పులు తీసుకొచ్చాం. ఆ తర్వాత 8th ప్లాన్కి వచ్చేసరికి మనం హెచ్ఆర్డికి అధిక ప్రాంతం. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటాం. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే
మానవ వనరుల అభివృద్ధి. అంటే మనలో ఉన్న స్కిల్‌ని డెవలప్ చేయడం. మనలో ఉన్న స్కిల్‌ని ఎప్పుడైతే డెవలప్ చేసావో ఆటోమేటిక్‌గా అభివృద్ధి జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాం. ఆర్థికంగా ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఉంటుంది. అంటే లిటరసీ పీపుల్ పెరిగినప్పుడు సేవా రంగం మీద పనిచేసే జనాభా పెరుగుతారు. ఏ దేశంలో అయినా సరే సేవా రంగం పెరిగితే ఆ దేశం చిన్న ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అందువల్ల ఏం చేసాం మనం, అట్లాగే ఈ 9th ప్లాన్‌లో అనేక సంస్కరణలు చేపట్టాం మరలా. అంటే అటువంటి ప్రాంతీయ అసమానతను తొలగించడం, ఆదాయ అసమానతను తొలగించడం, దాన్ని దృష్టి పెట్టాం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగిందంటే 10th ప్లాన్‌కి వచ్చేసరికి మనం 2005లో ఏం చేసామంటే ఎంజేఎన్ఆర్ఈజీపీ అంటున్నామే. అంతకుముందు ఏమన్నా దీన్ని ఎన్ఆర్ఈజీపీ అనేవాళ్ళు, ఇప్పుడు దీన్ని ఎంజీఎన్ఆర్ఈజీపీ అంటున్నారు. దీని పేరు మళ్ళా మార్చడం జరిగింది ఈ మధ్యకాలం. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉపాధి కావాలంటే, ఉపాధి అవకాశాలు పెరగాలి అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాడు పని కల్పించాలి. అట్లాగే మనం ఇప్పుడు ఈ మధ్యకాలం ఏం చేసామంటే డీబీటీ అకౌంట్లు ఓపెన్ చేసాం. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. అంటే ఎవరైతే పని చేస్తున్నారో వారికి డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోవటం. దానివల్ల ఏమవుతుంది, అవినీతిని అరికట్టగలిగాం. మధ్యలో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఒక మాట చెప్పాడు పార్లమెంట్లో. ఏం చెప్పాడంటే పేదవాడి పేర పార్లమెంట్లో ₹1 రిలీజ్ అవుతుంటే పేదవాడికి వెళ్ళేసరికి 20 పైసలే వెళుతున్నాయి, మిగతా అవినీతికి వెళ్ళిపోతున్నాయి. ఆయన ఆయన ఆ రోజు ఏమన్నా అంటే ఎప్పుడైతే శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు భారతదేశంలో మనం అవినీతిని అరికట్టవచ్చు అని చెప్పాడు. అది ఈరోజు సాధ్యమైంది. అంటే తర్వాత మనకి ఈ ప్లాన్కి వచ్చేసరికి 11th ప్లాన్కి వచ్చేసరికి ఏం చేసిందంటే మనకి అనేక రకాల అంశాలు ఉన్నాయి ఇక్కడ. అంటే అన్నిట్లో అభివృద్ధి సాధించాం. అన్నిటికి కూడా ఒకే రకమైన ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పాం. అందువల్ల ఏమంటాం అక్కడ చూడండి, ప్రతి 1000 మేల్స్కి ఫిమేల్స్ 950 ఉండే విధంగా అదొక అంశం. 2012 నాటికి భారతదేశంలో అన్ని ప్రాంతాల కరెంట్ అందరికి అందజేయటం, త్రాగునీరు 2011 నాటికి అందజేయటం, ఆ తర్వాత బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వటం, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సమాచార విప్లవాన్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మారాయి. అంటే ఈ ప్లాన్లో సాధించాం. ఆ తర్వాత 12th ప్లాన్కి వచ్చేసరికి మనకి 3 స్కీమ్ ప్రధానంగా ఇచ్చాం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. స్టార్టప్ ఇండియా అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క వచ్చే యూత్కి, యువకులకు ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి వారు ఉద్యోగం చేసే విధంగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేయటాన్ని స్టార్టప్ ఇండియా. అంటే ఇక సమాజంలో చాలామంది మనకి ఏంటంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్సీ, ఎస్టీ మరియు ఉమెన్స్ వీళ్ళకు వ్యాపారానికి దూరంగా ఉంటారు. ఈ వ్యాపారానికి దూరంగా ఉన్నప్పుడు వీరిని వ్యాపారానికి దగ్గరగా తీసుకొచ్చే అంశం కావాలి. దాన్ని ఏమన్నా స్టాండప్ ఇండియా అంటాం. మేక్ ఇన్ ఇండియా అంటే అటువంటి ప్రపంచంలో ఎక్కువ ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువులు భారతదేశంలో తయారు కావాలి అనే కాన్సెప్ట్ పెట్టాం. అయితే ఆ తర్వాత కాలంలో ఏం చేసామంటే భారతదేశం మనం చూసుకున్నప్పుడు ప్రణాళికలో కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. ఆ లక్ష్యాల్లో కొన్ని ఏమో విజయం సాధించాం, కొన్ని విజయం సాధించలేకపోయాం. ఈ సాధించలేని విజయాలను మనం సాధించడం కోసం ఏం చేసామంటే మనం ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ తీసుకొచ్చాం. అంటే చూసుకున్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్ చూస్తే, భారతదేశం బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒకనాటి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకి ఈనాటి ఆర్థిక వ్యవస్థకి భారీ మార్పులు జరిగాయి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1951 నుంచి 1991కు ఒక రకంగా ఉంది. 1991 దగ్గర నుంచి 2026 నాటికి ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో మార్పులు వచ్చాయి. ప్రపంచంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గుర్తింపు వచ్చింది. ఈ రోజు మనం చూసుకుంటే 5th లార్జెస్ట్ వరల్డ్ ఎకానమీలో ఉన్నాం, 5వ స్థానంలో ఉన్నాం. ఒకప్పుడు 51 స్థానంలో ఉండేవాళ్ళం, ఈ రోజున మనం 5వ స్థానానికి వచ్చాం. ఇప్పుడు మన ప్లానింగ్ ఏంటంటే 3వ స్థానంలోకి వెళ్ళాలని టార్గెట్ పెట్టాం. అంటే దీని అర్థం ఏంటంటే
ఈ ప్రణాళిక ప్రారంభించిన తర్వాత భారతదేశ దిశానిర్దేశాలు వచ్చాయి. ఏది సాధించాలని చూసుకున్నాం. అయితే కొన్ని అంశాల్లో ఎందుకు సాధించలేకపోయామంటే భారతదేశ వ్యవసాయం అనేది మనకి ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి కరువు వస్తుంది. ఇంకోసారి వరదలు వస్తూ ఉంటాయి. ఇటువంటి అప్పుడేమవుతుందంటే ఆర్థిక ఫ్లక్చుయేషన్‌కి గురవుతుంది. దీనివల్ల ఇంతవరకు మనం అన్ని ప్రణాళికల్లో కూడా 4% వృద్ధి సాధించాలని టార్గెట్ పెట్టినప్పటికీ కూడా వృద్ధి సాధించలేకపోయాం. ఈనాటికి కూడా ఏం చేసామంటే మనం ఈ 12థ్ ప్లాన్‌లో కూడా 4.5% సాధించాలనుకున్నాం. కానీ 2.3% సాధించగలిగాం. అందువల్ల ఇప్పుడెప్పుడు కూడా ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో మనం వృద్ధి సాధించాలనుకున్నామో అన్ని రంగాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ రంగానికి మనం కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ రైతులకు ఆర్థిక సాయం చేయటమే కాకుండా సబ్సిడీ పథకాల ద్వారా వాళ్ళకి యంత్రాలు సమకూర్చినట్లయితే భారతదేశంలో యాంత్రీకరణ జరిగి వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. ఇది మనకు ప్రణాళిక రచన. అయితే ఎవరైతే పూర్తి ఇంగ్లీష్ మీడియం ఉన్నవారో నా ఛానల్ ఉంది ఒకటి, ఆర్కే ఎకానమీ క్లాస్ అని ఉంటుంది. పూర్తి ఇంగ్లీష్ మీడియం క్లాస్ దాంట్లో ఉంటాయి. దాంట్లో కూడా చూడండి. చూసిన తర్వాత వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.